హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మున్వర్ తెలుగు ట్రావెలర్. అంటే బారాషాయి దర్గాలోని రొట్టెల పండుగ గురించి ఈరోజు 5వ రోజు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు దాని గురించి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గో. బారాషాయి దర్గా ఎంట్రన్స్. పాట పాడింది 1,50,00,000. పోయిన క్రితం వచ్చి 1,10,10,00,000. ఇప్పుడు వచ్చి ఈరోజు 5వ రోజు. చూడండి అంగడి కడుతుంది చూడండి. ఇదైతే బుర్ఖాలు పెట్టున్నారు ఎంట్రన్స్లోనే. బుర్ఖాలు, చున్నీలు అన్నీ ఉన్నాయి. ఇవైతే బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టున్నారు. అది బారాషాయి దర్గా. దాని ముందరది బారాషాయి దర్గా. సోయగా చూడండి ఎలా ఉన్నాయో. ఇది విఐపి సెక్షను. ఇది మొత్తం విఐపి వచ్చిందని వాళ్ళకి ప్లేస్. ఇది దర్గా, బారాషాయి దర్గా. ఇక్కడ బయట నుంచి వచ్చిన అతిథులకి సౌకర్యం కోసం ఈ ప్లేస్ మొత్తం అరేంజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ బయట వాళ్ళు, బయట ఊళ్ళో నుంచి వచ్చి ఇది మొత్తం అంగళ్ళ ప్లేస్. ఇది వాకింగ్ ప్లేస్. ఇంత ముందులా లేకుండా ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. గత 5 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా బెటర్ ఉంది. అజీజ్ బాగా చూస్తున్నారు బట్టి, అజీజ్ బాగా బట్టి చాలా బాగా జరుగుతుంది. పూర్తి ఆ నీళ్లు కూడా అద్భుతం ఎలా ఉన్నాయి. నీళ్ళు కూడా రొట్టెలు పట్టే ప్లేస్లో మనం పోతున్నాము. చూద్దాం ఎలా ఉంది ఆ ప్లేసు. వావ్, మొత్తం రెడీ అయిపోయింది. అంతా ముస్తాబ్ అయిపోయింది లైటింగ్తో మొత్తం కలిపి. చూద్దాం ఎలా ఉందో ఆ ప్లేస్. ఇసుక లోడ్ వచ్చింది, వర్క్ జరుగుతున్నట్టుంది. ఇంకా చూడండి, ఇంకా స్టాండు కూడా చూడండి. ఇంకా ఇదైతే మనం హోటల్ పట్టే ప్లేస్కి పోతున్నాము. ఇది మొత్తం ఘాట్ సెక్షను. ఇక్కడే రొట్టెలు పట్టేది. ఏరాల్లోనే బోర్డులు తెగిస్తారు. చూడండి అక్కడ ఉంది చూడండి బోర్డు. ఆ బోర్డు తెగిస్తారు. విద్య రొట్టి, మన ఫారెన్ రొట్టి, పిల్లల రొట్టి అని చెప్పి రకరకాలుగా ఉంటాయి. ఇక్కడే రొట్టెలు పట్టేది ఈ ప్లేసే. మొత్తం ఇంకా తీర్చేస్తున్నారు. జనాలైతే ఎప్పుడెప్పుడు వచ్చినారు. ఇంకా ఇది వాటర్ ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇదంటే వీళ్ళంతా బయట ఉంటున్నారు. ఆల్మోస్ట్ బెంగళూరు, హైదరాబాదు, నార్త్ అయితే చాలా మంది ఉన్నారు. నార్త్ సైడ్ నుంచి, సౌత్ నుంచి కూడా వచ్చిన్నారు చాలామంది. ఎక్కువ బయట వాళ్ళు వస్తారు. ముస్లింలకి 2 పండుగలు. ఒకటి రంజాను, నెంబర్ 2 బక్రీద్. రొట్టెల పండుగ పండగ కాదు. ఈ గవర్నమెంట్ దాన్ని పండుగలా చేశారు. వాస్తవంగా రొట్టెల పండుగ అయితే ముస్లింలు లేదు. అది ఎలా అయిపోయిందంటే రోజు పెరిగి అది పెద్ద పండుగ అయిపోయింది. వాస్తవంగా ముస్లిమ్స్లో వచ్చి 2 పండుగలు. ఒకటి రంజాను, ఇంకోటి బక్రీదు. వాటరు ఇంకా క్లియర్ అవ్వలేదు. ఆల్మోస్ట్ పర్వాలేదు. ఇంకా 3 రోజుల కింద వచ్చాను. అప్పటికన్నా ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. ఇంకా మనకి ఫొటోస్ ఉంది కాబట్టి ఈ లోపల క్లీన్ చేస్తారు. చాలామంది అడుగుతున్నారు అసలు గన్నం ఎప్పుడని చెప్పి. దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 17వ తేదీ వచ్చి సుందల్ మాలి, 18 గంధం, 19, 20, 21 ఈ 3 రోజులు వచ్చి రొట్టెల పండుగ. ఇక్కడైతే
బారికేడ్ కట్టేస్తున్నారు. అంటే అటు ఎవరు పోకుండా మునగకుండా పామని రాస్తున్నారు. అక్కడ దాకే హద్దు, అక్కడ నుంచి లోతుందని చెప్పి బారికేడ్ కట్టేస్తున్నారు. సో ఇక్కడ దాకా అయితే అరేంజ్మెంట్లు మాత్రం చాలా బాగున్నాయి, పర్వాలేదు.